హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం టమాటా మెంతికూర ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిలను వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఎక్కువ పచ్చిమిర్చిలను తీసుకున్నాను. మీకు ఒకవేళ పచ్చిమిర్చి కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చిలను తక్కువ వేయండి, కారం ఎక్కువగా వేయండి. ఇప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న మెంతాకుని వేసుకోవాలి. 5 కట్టల చిన్న మెంతాకుని కట్ చేసి వేస్తున్నాను. ఈ చిన్న మెంతాకుతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చిన్న మెంతాకే వేసాను. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే పెద్దది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో బాగా ఇలా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 to 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నా కాబట్టి 1 టీ స్పూన్ కారం మాత్రమే వేశాను. మీరు పచ్చిమిర్చి ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి కారం వేయండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీలో కారం, ఉప్పు తప్ప ఇంకే మసాలాలు కూడా నేను వాడట్లేదు. ఓన్లీ కారం అండ్ ఉప్పు వేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి టమాటాలు కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలిపేటప్పుడు ఏం చేయాలంటే స్పూన్తో మ్యాష్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఎప్పుడు కలిపినా స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలపండి. ఇలా చేయడం వల్ల టమాటాలు బాగా మెత్తపడిపోతాయి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ మూత పెట్టేసుకొని కంప్లీట్గా టమాటాలు ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనంతా బాగా కలిపేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేయండి. దీని ఫ్లేవర్ అనేది ఈ కర్రీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ దీనికి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకోండి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా, ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.